అంతే కదా, వెన్నెల చీకటి కలిసిపోతాయి. తర్వాత చంద్రుడి వెన్నెల, లేత వెన్నెలు, అదేమో పూర్ణచంద్రకాంతి కాదు, లేత వెన్నెలు వచ్చేట. ఈ లేత వెన్నెలలు ఈ చీకటి కలిసిపోయేటి. ఇప్పుడు లేత వెన్నెల కాంతులు శివుని మేని కాంతుల్లో ఉన్నాయట. శివుడి తెల్లనివాడు, విష్ణువు నల్లనివాడు. అందుకు ముందు వచ్చిన చీకటంతా విష్ణువులాగా మొత్తం వ్యాపించిపోయింది. తర్వాత వచ్చిన చంద్రకాంతి శివుడిలా వ్యాపించిపోయింది. రెండు కలిసిపోయి, అంటే వాళ్ళిద్దరికీ భేదం లేదన్నట్టుగా భేదంబుగా ఆమెకి తెల్లంబుగా నల్పు తెల్పుగా ధరన్మించన్ శశాంకాగతిన్. ఎంత చక్కటి భావన చేశాడో దుర్జటి చూడండి. ఈ లోపల ఆ చంద్రబింబం కనబడుతుందట. ఆ చంద్రబింబం ఎలా ఉందంటే చంద్రలింగంలా ఉంది అని వర్ణించారు ఇక్కడ. చంద్రలింగం ఇలా చూడగలిగితే ఉదయాన్నే సూర్యలింగం, రాత్రి చంద్రలింగం, ఇంకేం కావాలండి? కనుక శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు అని కొందరు అంటూ ఉంటారు. ఇంట్లో ఏంటి, మన దేశంలో, మన ప్రపంచంలో ఉంది శివలింగం, మన ఒంట్లో ఉంది శివలింగం. ఇంట్లో ఉంటే అభ్యంతరం ఏముంది, హాయిగా ఉంచుకోవచ్చు. ఉదయాన్నే సూర్యలింగం, రాత్రి చంద్రలింగం.